హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి నోరూరించే టమాటా పచ్చడి. అప్పుడప్పుడు మన నోటికి ఏది తినాలనిపించదు. అలాంటప్పుడు కేవలం టమాటాలతో ఇలా పచ్చడి కనుక చేసుకొని తిన్నట్లయితే 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తాము. అంత కమ్మగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులువు. ఇక లేట్ చేయకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ టమాటా పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ఈ టమాటా పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కేజీ టమాటా తీసుకున్నానండి. గట్టిగా ఉండాలి, ఇలా కొంచెం పండినట్టు ఉండాలి. ఈ విధంగా ఉన్న టమాటాలని కేజీ వరకు తీసుకున్నాను. ఇలా తీసుకున్న టమాటాలని శుభ్రంగా కడగాలి. ఇలా కడిగి పెట్టుకున్న టమాటాని సన్నగా పొడుగా తరిగి పెట్టుకోవాలి. తరిగి నేనైతే బౌల్లోకి తీసుకున్నాను. చూడండి టమాటాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా తరిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలి. స్టవ్ని అయితే సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే బాండీని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో 4 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత ముందుగా తరిగి పక్కన పెట్టిన టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్క వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండీపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టమాటాలు ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. చింతపండు ఇలా వేయడం ద్వారా టమాటాలతో ఉడికిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు సాఫ్ట్గా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఇక్కడ టమాటాలు మగ్గిపోయాయి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటినన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీలోకి ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చిని వేసుకోవాలి. అన్నిటిని వేసుకున్న తర్వాత ఇందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఎండుమిర్చిని అంతా కూడా చాలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకొని చల్లారబెట్టిన టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా మిక్సీలో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇంకొక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి పచ్చడిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో 5-6 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడేటప్పుడు ఇందులో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి డైరెక్ట్గా వేసుకోవాలి. అలాగే ఒక 3 ఎండుమిర్చి, 3/4 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. 2 గుప్పలంతా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నేను తీసుకున్న ఎండుమిర్చి కొంచెం కారం తక్కువగా ఉన్నాయండి. కారం వేసిన తర్వాత ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా కూడా ఇలా పోపులోకి వేసుకోవాలి. గుమగుమల వాసన వస్తూ మంచి అరోమాతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చడి అంతా కూడా ప్యాన్లోకి వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, చూస్తేనే నోరూరించే కమ్మని టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడి ఎందులోకైనా కూడా అద్రిపోవాల్సిందే. అన్ని రకాల టిఫిన్స్లోకి, అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. పుల్లగా కారంగా భలే రుచిగా ఉంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎండుమిర్చి టమాటా పచ్చడి మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా మీరు రెడీ చేసుకొని మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.